వడ్డేరాజులు వాళ్ళు ప్రారంభిస్తారు. వాళ్ళు వచ్చి దేవునికి నమస్కారం చేసుకుని ఆ నైవేద్యం పెట్టినాక మిగతా భక్తులందరికీ ఆ నైవేద్యం లభిస్తుంది. ఆ నైవేద్యం మహానైవేద్యం పెట్టినప్పుడు స్వామికి 3వ కన్ను పెట్టింటారు. ఆ రేసు ఆ అన్నరాశి మీద పడతాయి. పడినప్పుడు ఆ అన్నరాశి కదులుతుంది అనేసి పూర్వకాలం నుంచి నమ్మిక. అది ఇప్పటికీ జరుగుతుంది. అది మనలో భక్తి విశ్వాసాలని బట్టి మనకి నిదర్శనాలు ఉంటాయి. ఈ కర్ణాటక భక్తులు ఈ ఉత్సవానికి చాలా విరివిగా వస్తారు. 11 ముక్కాలకు స్వామివారి నేత్రం ధరిస్తారు. తర్వాత అన్నరాశి పూజ ఉంటుందన్నమాట. అన్నరాశి అనగా లింగ అన్నరాశి పూజ. వడ్డేరాజులు అంటే పూర్వం నుంచి వడ్డేరాజులు ఆ దేవస్థానము శత్రువు నుంచి కాపాడున్నారు కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఈ అన్నరాశి ఫస్ట్ వాళ్ళకే ప్రవంచిస్తారన్నమాట. వాళ్ళు అయిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా ప్రసాదం దాన్ని స్వీకరించారు. ఆ ప్రసాదము కర్ణాటక భక్తులు ఎక్కువగా తీసుకుని వెళ్లి వాళ్ళ ఇంటిలో వంట చేసినటువంటి అన్నంలో కలుపుతారన్నమాట. అది మహాప్రసాదముగా దేవుడిచ్చిన మారుగా వాళ్లకు స్వీకరిస్తారన్నమాట. మహా నైవేద్యము 364 సేర్ల బియ్యంతో చేసిన దానికి గడ్డలు గెనసులు వడాలు అన్ని వేసి మహాస్వామికి 3వ కన్ను పెట్టిన తర్వాత దాన్నే మహానైవేద్యం చేస్తాం. దాన్ని వడ్డేరాజులు వచ్చి స్పర్శం చేసిన తర్వాత అది అమృతం అవుతుంది. మేమందరూ దాన్ని ప్రసాదం వల్లంగా మన ఇంటికి విలువగా దాన్ని తీసుకుని పోయి మేమందరూ పంచుకొని దేవుణ్ణి స్తుతిస్తుండగా దాన్ని తీసుకుంటే మన అందరికీ బాగవుతుంది. ఈ రోజు మనకి మహానవమి మాదిరిగా మేము ఆలోచన చేసి ఈ సంభ్రమంలో పాల్గొడుతున్నాము.